నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. స్నాన లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. ఎస్పీ అవినాష్ కుమార్. మహాశివరాత్రి పండుగ మహోత్సవానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బూర్కంపాడు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఉన్న కంకర క్రషర్ ఈరోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన క్రషర్ లోపలికి వెళుతున్న టిప్పర్ లారీ 50 మీటర్ల ఎత్తు నుండి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు 2 కూలీలు ఉన్నారు. బీహార్కు చెందిన 2 కూలీలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆలేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేటప్పుడు షెడ్ ఉందిగా మనకి మనం రాగానే వెళ్ళిపోయారు 2-3. మాకు తెలియదు ఎక్కడైనా ఏం కాలే అది చెప్పి వెళ్ళిపోయారు. కింద లూజ్ ఉన్నది అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతై గ్రామం రేపు జరగబోయే మహాశివరాత్రి పండుగ మహోత్సవానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బూర్గంపాడు. కాకతీయ కాలం నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన గోదావరి నది మధ్యన మోతైగడ్డ మీద వెలసిన వీరభద్రస్వామి గుడికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రికి శివుని కళ్యాణంతో పాటు జాతర నిర్వహిస్తారు. రేపు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు కావాల్సిన సౌకర్యాలు త్వరగా ఏర్పాటు చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేష్ సూచించారు. దేవాలయ ప్రధాన అర్చకులు చినమూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు మాట్లాడుతూ రేపు జరగబోయే పూజల గురించి కళ్యాణం గురించి వివరించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలము ఈ మోతగడ్డ వీరభద్రస్వామి దేవాలయము. ఈ దీవిలో ఉన్న స్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము. ఇది కాకతీయుల కాలం నుంచి కాలంలో నిర్మాణం జరిగిందని చెప్తూ ఉంటారు. దీనికి 600 సంవత్సరాల చరిత్ర కలిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది తర్వాత ఈ యొక్క భక్తులు ఇక్కడ మన రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రంలో నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి మహావైభవ శివరాత్రి మాత్రం ఇదిగా జరుగుతుందండి. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలము ఈ గోదావరి మధ్యలో ఉన్న ద్వీపకల్పం మోతగడ్డ వీరభద్రస్వామి ఆలయము. ఇది శివరాత్రికి మహావైభవంగా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెద్ద సంఖ్యలో శివరాత్రి జరుగుతుందండి. మరి వీరబ్రహ్మేంద్ర స్వాములు అండి ప్రధాన అర్చకుడిని. ఇది మా తాతల కాలం నుంచి మాది 3వ తరం కూడా అయిపోయింది. నేను కూడా రిటైర్డ్ అయిపోయాను. తాత్కాలిక అర్చకుడిగా మీరే చేయండి అని చెప్పేసి ఎవరిని అపాయింట్మెంట్ చేసుకోలేదు, నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ మహాశివరాత్రి సందర్భంగా రేపు ఉదయం 5 గంటల నుంచి మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది గుడిలో. మామూలుగా తాత్కాలికంగా బయట లింగాకారం నుంచి తాత్కాలిక అభిషేకాలు కూడా ఇంకొక అర్చకుడు బయట చేయించుకునేవాళ్ళు, వాళ్ళకి తాత్కాలికంగా అభిషేకం చేయించుకునే వాళ్ళు 150 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ 350 రూపాయలు ఏమో టికెట్ తీసుకుంటారు మహాన్యాస రుద్రాభిషేకానికి. కాబట్టి పొద్దున్నే ఉదయమే 5 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు మహాన్యాస రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమో దర్శనం జరుగుతుంది. సాయంకాలం 7 గంటల దగ్గర నుంచి ఉదయం అంకురారోపణ, ధ్వజారోహణ, తర్వాత హోమము, రుద్రహోమము,
బలిహరణ, రాత్రి 12 గంటలకేమో లింగోద్భవ కాలం అందు రుద్రాభిషేకము బిల్వార్చన జరుగుతుందండి. తర్వాత స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి. రాత్రి 12 తెల్లవారిన దాకా కూడా స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుందండి. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. స్నానాల లక్ష్మీపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ప్రజాదరణ కలిగినటువంటి క్షేత్రం ఇది. గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఈ యొక్క దేవాలయం సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క క్షేత్రంలో శివపార్వతుల స్వామివారిని ప్రతిష్ఠించి రాముల వారి చేతుల మీదుగా అభిషేకాలు నిర్వహించారు. అప్పట్లో సీతారామచంద్రుల వారు భద్రాచలం వెళుతూ శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కనే తూర్పు భాగాన నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా శివపార్వతులు రాముల వారి విగ్రహాలు దొరికాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. అదే క్షేత్రంలో సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించి శ్రీరామనవమి రోజు సీతారామచంద్ర స్వాముల కళ్యాణ, మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుపుతున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని 26వ తేదీ ఉదయం 4 గంటల నుంచి శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని వైరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివునికి అభిషేక పూజలు నిర్వహిస్తారని ఆలయ పూజారి తెలిపారు. శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో 3,20,00,000 రూపాయలతో కళ్యాణ మండపంతో పాటు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్దలు మరియు డిప్యూటీ సీఎం గారి సహకారంతో దేవాదాయ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నాము. 26 నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవానికి హాజరై స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద మన భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 కోట్ల చిల్లర 20 లక్షల వరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా త్వరితగతంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ పనులు ముగించుకొని సార్ చేత ప్రారంభం చేయడానికి కూడా అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఏర్పాటు. ఓకే అండి. ఓం నమ శివాయ. స్నానాల లక్ష్మీపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా. మన స్నానాల లక్ష్మీపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. ఇది గత 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవాలయం. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు కోనేటి స్నానంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో రాముల వారు, శివుడు ఇద్దరు కూడా ఒకే క్షేత్రంలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి రామలింగేశ్వర స్వామి అనే నామకరణం కూడా చేయటం జరిగింది. ఈ యొక్క దేవాలయం కొన్ని దశాబ్దాల నుంచి భక్తుల యొక్క కోరికలు తీర్చుతూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలందరికీ కూడా తీరుస్తూ స్వామివారి యొక్క మహిమ గురించి చాలా విశేషంగా ఈ యొక్క స్థల పురాణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం కానీ భక్తులంతా స్వామివారిని దర్శించి చూసి తరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ మరియు ఎస్ఏలు మొహమ్మద్ గౌస్, జి శ్రీనివాస్, కరీం 30 మంది పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ నగర్ మరియు ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరస్తులు అధికంగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఓటీపీ కానీ ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తెలియని వారికి చేయకుండా ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ తప్పక వాడాలని, 4-వీలర్ వాహనం నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सोच आता है, गलत सोच, उस पे वो लोग कंट्रोल करेंगे. तो बताइए बच्चों को भी कि भाई रोजा रखो, नमाज पढ़ो, कम से कम 5 बार. रमजान के महीने में तो 5 बार नमाज पढ़ना चाहिए, नहीं पढ़ना चाहिए? होगा नहीं होगा, कोई इशू नहीं है, पर ड्राइविंग लाइसेंस बनवाएंगे, है ना. चौथी पॉइंट जो ये है, देखिए
यहाँ भैंसे में क्या हो रहा है, कुछ लोग आ रहे हैं बोल रहे हैं कि ठीक है भाई, जो ठेले वाले है, रेवड़ी वाला है, गरीब आदमी है, उसको बोल रहे एक काम कर, ये ले तू अपना आधार दे, अपना पैन कार्ड दे, तेरे नाम पे मैं अकाउंट खुलवा देता, बैंक अकाउंट खुलवा देता, महीने का 3 महीने का तुझे मैं 5,000 10,000 दे दूंगा। भाई गरीब आदमी उसको क्या पता, बोले ठीक है साहब, ये लो मेरा आधार, ये लो मेरा पैन, वो ले जा रहे हैं, इससे अपना अकाउंट बैंक अकाउंट खोल दे रहे हैं। मैं गया, मैं गौस के नाम पर अकाउंट खोल दिया, इनका सारा डिटेल मेरे पास है, इनके अकाउंट से मैं किसी आतंकवादी को किसी కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 25 ఫిబ్రవరి 2025 నుండి 28 ఫిబ్రవరి 2025 తేదీ వరకు జరుగును. ఫిబ్రవరి 25న స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం, అలాగే ఫిబ్రవరి 26వ తేదీన జగజ్యోతి మహోత్సవం, 27వ తేదీన స్వామివారి రథోత్సవం, 28న వసంతోత్సవం మరియు పవళింపు సేవ కార్యక్రమం జరుగును. ఇక ఫిబ్రవరి 26వ తేదీన శ్రీ కనకదుర్గ నాట్య మండలి 4 గ్రామం వారిచే పంచరత్నాల నాటక ప్రదర్శన జరుగును. ఫిబ్రవరి 27వ తేదీన కొక్కిలిగడ్డ శివవర్మ ఆధ్వర్యంలో కమ్మనమోలు వారిచే విప్లవ సింహాల నాటకం ప్రదర్శింపబడను. కావున భక్తులందరూ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేవించవలసిందిగా ఆలయ ఈవో సిహెచ్ సుధాకర్ తెలిపారు. మహాశివరాత్రికి భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. हरे ओम गणानां गणपतिं वामहे कविं कविलापमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्रुण्वन्नोतिविस्ते सिद्धसाधनो। ఈరోజు మన నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో చేసి ఉన్న శ్రీ గంగా పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి పెళ్లికొడుకుని చేయడం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం 7 గంటలకి గరుడ వేయడం జరుగుతుంది. అట్లాగే సంతానం లేని వారి కోసం సంతానం కోసం ఈ రోజున గరుడ వేసినప్పుడు నంది ముద్దలు అంటారు, అన్నం ముద్దలు చేసి ఆ నంది ముద్దలు వేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ యొక్క అన్నం ముద్దలు తీసుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పేసి ఒక ప్రావీణ్యత ఉంది. అట్లాగే రేపు రాత్రి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 1 గంటకి లింగోద్భావక సమయంలో స్వామివారికి 108 కేజీల భస్మంతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అట్లాగే గురువారం సాయంత్రం స్వామివారి యొక్క దివ్య రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకి స్వామివారిని వసంతోత్సవం చేసుకుంటూ సముద్ర తీరానికి తీసుకువెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేయించి తీసుకువచ్చిన తర్వాత స్వామివారికి పూర్ణావతి అట్లా ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పెద్దలతో అట్లాగే ఆలయ అధికారి సిహెచ్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో పాత శివాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి శ్రీశైలంకు జ్యోతిర్మూడితో బయలుదేరిన పసుల ప్రసాద్, కుమారి రమణ, నాగేంద్రరెడ్డి, ఆవుల ప్రసాద్, జయరామలింగారెడ్డి అలాగే విష్ణు దాదాపు 12 మందికి ఇరుముడి కట్టడం జరిగింది. ఆలయ పూజారి నాగభూషణ అర్చకత్వంతో శివుడికి పాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, శివభక్త సమాజం స్వాములు అంగడి రాజేష్, వలంకొండు సాయి, సుదర్శన్ రావు, శివయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మనం కూర్చోసరికి నాలుగు తెచ్చిపెట్టి వీళ్ళందరూ అయిపోయింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్నాన లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. ఎస్పీ అవినాష్ కుమార్.
మహాశివరాత్రి పండుగ మహోత్సవానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బూర్కంపాడు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.